ఆస్కార్ అవార్డు అనేది ప్రతి ఇండస్ట్రీ కల భారతీయ సినిమాలకు మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్రాలకు. కానీ ట్రిపుల్ నాటు నాటు పాటకు అవార్డు దక్కడంతో యావత్ భారతదేశం సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇప్పుడు మరో హిట్ మూవీ ఆస్కార్ బరిలో ఉంది. అది ఈ ఏడాది 100 కోట్లు సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహావతార్ నరసింహ. సలార్, KGF మూవీస్ తీసిన హోంబలే ఫిల్మ్స్ నుండి ఈ ఏడాది ఈ యానిమేషన్ మూవీ వచ్చింది. జూలై 25న ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఫస్ట్ వీక్ పాజిటివ్ టాక్ వచ్చింది. సో ఒక రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత నుండి తగ్గేదేలే అనే రేంజ్లో కలెక్షన్స్ దూసుకెళ్లిపోయాయి. 30-40 కోట్ల బడ్జెట్తో తీస్తే ఇది ఓవరాల్గా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. 2026 ఆస్కార్ బరిలో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పలు దేశాల నుండి 35 సినిమాలు వచ్చాయి. ఇందులో మహావతార్ నరసింహ ఒకటి. సో మన దేశం నుండి ఆస్కార్ బరిలో నిలిచిన తొలి యానిమేటెడ్ మూవీ కూడా ఇదే. ఒకవేళ ఆస్కార్ అందుకుంటే మాత్రం అదిరిపోద్ది, అద్భుతంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ టు మహావతార్ నరసింహ.